హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు బ్యూటీ న్యూస్. టుడే వీడియోలో కొన్ని డౌట్స్ అయితే క్లియర్ చేస్తానండి. సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా అండి అని ఫస్ట్ కామెంట్ అయితే అడుగుతున్నారు. చూడండి, ఇక్కడ శ్రీ కోమల్ ఫెయిర్నెస్ క్రీమ్ వైట్ కోసం అయితే అడుగుతున్నారండి. పైన మీరు చూసుకోవచ్చు, ఇమేజ్తో సహా పెట్టాను క్లారిటీ కోసం. అండ్ ఏ క్రీమ్ అయినా సరే వాడితే సైడ్ ఎఫెక్ట్స్ అనేవి డెఫినెట్లీ ఉంటాయి కాబట్టి కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి. స్కిన్ని ప్రొటెక్టివ్గా ఉంచుకోవడానికి కొన్ని వీడియోస్ కూడా నేను ఆల్రెడీ షేర్ చేసి ఉన్నాను. సో ఒకసారి ప్రాపర్గా విజిట్ చేయండి. ఎండ్ స్క్రీన్లో కూడా ఇస్తాను. అండ్ సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉండాలి అని అంటే సన్ స్క్రీన్ మస్ట్ అండ్ షుడ్, ఫేషియల్స్, డీటాన్స్, ఆర్గానిక్ సోప్స్ ఇవైతే నేను చెప్తూనే ఉన్నాను. సో వాటిని మీరు కంటిన్యూ అయితే చేయండి. సో గాయ్స్, ఇంకా నెక్స్ట్ కామెంట్ అయితే చూద్దాం. మ్యామ్ ఆర్డర్ చేయడానికి నెంబర్ ఇవ్వండి. సో ఇది నేను ప్రతిసారి కూడా వీడియోలో డైరెక్ట్గా స్క్రీన్ పైన ఇస్తున్నానండి నెంబరు. చాలామంది అడుగుతున్నారు ఎలా ఆర్డర్ చేసుకోవాలి, నెంబర్ చెప్పండి అని చెప్పేసి. సో ఇక్కడ కూడా నేను స్క్రీన్ పైన ఇచ్చాను చూడండి. వీడియో మొత్తం కూడా స్క్రీన్ పైన నెంబర్ అనేది ప్లే అవుతుంది. సో డెఫినెట్లీ వీడియో ప్లే అయినప్పుడు స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది. సో చాలా ఈజీగా వాట్సాప్లో కాంటాక్ట్ అయ్యి ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. బట్ క్యాష్ ఆన్ డెలివరీ అనేది మన దగ్గర ఉండదు. అండ్ అంతేకాకుండా కాల్స్ నాట్ అలౌడ్ అండి. ఓన్లీ ఫర్ వాట్సాప్లో మెసేజ్ చేస్తే మీకు డీటెయిల్స్ అనేది క్లియర్గా వచ్చేస్తాయి. అండ్ ఆర్డర్ చేసుకోవాలంటే కూడా ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుంది. సో ఇక్కడ నెక్స్ట్ కామెంట్ అయితే ఏంటో చూసేద్దాం రండి. లైఫ్ లాంగ్ యూస్ చేయొచ్చా అక్క? అరోమా కేర్ ట్రిపుల్ వైట్నింగ్ పైన ఇచ్చాను చూడండి. సో అరోమా కేరే కాదండి, ఏదైనా లైఫ్ లాంగ్ యూస్ చేయకూడదు. డెఫినెట్లీ అదైతే నేను షూర్గా చెప్తున్నాను. మీకు నేను ఇచ్చాను ఆల్రెడీ లైఫ్ లాంగ్ యూస్ చేయొచ్చా అన్నది ఒక స్పెషల్ వీడియో కూడా చేశాను. బట్ కాకపోతే ఇది 1 month ఎక్కువ అవుతుంది. సో అయినా కూడా కొత్త వాళ్ళు అడుగుతూనే ఉంటారు రిపీటెడ్గా. సో లైఫ్ లాంగ్ అనేది యూజ్ చేయకుండా వన్స్ ఫెయిర్నెస్ వచ్చాక ఎలా వాడాలి, ఎలా స్టాప్ చేసుకోవచ్చు, అండ్ అరోమా మీకు పడపోతే అసలు ఎలా స్టాప్ చేయాలన్నది కూడా అడుగుతున్నారు. అది కూడా వీడియో అనేది డెఫినెట్లీ చేస్తాను. లైఫ్ లాంగ్ ఇంకా అలాగే వాడుకోకుండా మీరు తగ్గిస్తూ వాడుకోవచ్చు అండ్ ప్రికాషన్స్ తీస్తూ వాడుకోవచ్చు. అరోమానే కాదు, ఏ ఫెయిర్నెస్ క్రీమ్ అయినా అలానే వాడాలి. ఎప్పటికీ వాడితే ఓపెన్ పోర్సెస్ అనేది కంప్లీట్గా బ్లాక్ అయిపోయి యాక్ని, పిగ్మెంటేషన్ ఇలాంటివన్నీ క్రియేట్ అవుతాయి. అలా కాకుండా ప్రికాషన్స్ అనేది డెఫినెట్లీ తీసుకోండి. సో గైస్, ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూద్దాము. ఈ సోప్ యూజ్ చేసిన తర్వాత స్టాప్ చేస్తే ఫేస్ మొత్తం బ్లాక్ అవుతుందా, ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా అని గోరీ ఫెయిర్నెస్ సోప్కి అయితే అడుగుతున్నారు. మీరు పైన చూడొచ్చు. అండ్ గోరీ సోప్ అనేది వాడి స్టాప్ చేస్తే సైడ్ ఎఫెక్ట్స్ ఏమి రావు. కొన్ని స్కిన్ ప్రాబ్లమ్స్ కూడా క్యూర్ అవుతున్నాయి. అంతేకాకుండా స్కిన్ వైట్నింగ్ కూడా చేయగలుగుతుంది. మంచి సోపు. బట్ కాకపోతే కెమికల్స్, సల్ఫేట్స్ ఇలాంటివి ఏమి లేకుండా ఉంటాయా అని అయితే చెప్పుకోలేము 100%. డెఫినెట్లీ ఉంటాయి, ఎందుకంటే అది మనకి స్టోర్ ఉండాలి కాబట్టి. ఈక్వల్ టు ఆర్గానిక్ సోప్ అంత మంచి సోప్ అని అయితే నేను చెప్పలేను. బట్ కానీ యూజ్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు, కొన్ని వందలలో. సో మీరు కూడా వాడాలి అనుకుంటే వాడచ్చు. బట్ ఆర్గానిక్ వాడటానికి అయితే ట్రై చేయండి. ఆర్గానికే వాడాలి. ఎందుకు అంటే ఆల్రెడీ మీరు ఫెయిర్నెస్ క్రీమ్స్ వాడి ఉంటారు. ఆర్గానిక్ వల్ల మీకు నీట్గా అయిపోతుంది స్కిన్. సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉంటాయి. యాంటీ ఏజింగ్ కంట్రోల్ చేస్తుంది. ఆర్గానిక్లో కెమికల్స్ అనేవి ఉండవు. స్కిన్ హెల్దీగా ఉంటుంది. సో సల్ఫేట్స్ ఉండవు కాబట్టి మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ఆర్గానిక్ అయితే వచ్చేసేయండి. అండ్ గైస్, నెక్స్ట్ కామెంట్. హలో, అరోమా కేర్ పెరల్ గ్లో ట్రిపుల్ వైట్నింగ్ క్రీమ్ ఓల్డ్ క్యాప్ ఈజ్ బ్లూ, న్యూ క్యాప్ ఈజ్ గోల్డ్, ఇట్స్ రియల్ ఆర్ ఫేక్? సో రియల్ ఆర్ ఫేక్ అంటే ముందుగా ఒకటి ఐడెంటిఫై చేయాలి. అరోమా కేర్ ట్రిపుల్ వైట్నింగ్కి బ్లూ క్యాపే 100%, నో చేంజింగ్. మీరు చూసిన గోల్డ్ వచ్చేసి అరోమా మ్యాజిక్ వైట్నింగ్కి కూడా గోల్డ్ ఉంటుంది. అంతేకాకుండా అరోమాలోనే గోల్డ్ ఎడిషన్ ఇంకొకటి కూడా ఉందండి. అదైతే 2 వరెస్ట్, అసలు ఎలాంటి ఫీడ్బ్యాక్ ఉండదు. వరెస్ట్ క్రీమ్ అనమాట అరోమాలో గోల్డ్. సో నేను ఆఫ్లైన్లో ఇచ్చైతే చాలా స్కిన్ అప్సెట్ చేసుకున్నారు క్లయింట్స్. మళ్ళీ వాళ్ళ స్కిన్ రిపీట్గా అలానే అవుతుంటే మళ్ళీ దాన్ని మనం క్లీన్ చేసి రిపేర్ చేయడానికి అట్లీస్ట్ 3 months అయితే పట్టింది. కాబట్టి అరోమా గోల్డ్ అనేది దయచేసి ఎవరు వాడకండి. దానివల్ల ఎలాంటి రిజల్ట్ లేదు. అసలు కంప్లీట్గా ఫెయిల్ ఆ క్రీమ్. ఏ స్కిన్ వాళ్ళకైనా, ఫెయిర్ టోన్ వాళ్ళైనా, డర్టీ స్కిన్ వాళ్ళైనా, అండ్ ఎనీ స్కిన్ అసలు బాగాలేదనమాట. అండ్ నెక్స్ట్ కామెంట్. మ్యామ్ ఎన్ని డేస్కి వస్తుంది కలర్? సో ఇది వచ్చేసి మనకి గోరీ ఫెయిర్నెస్కి అయితే అడుగుతున్నారండి. ఎనీ ఫెయిర్నెస్ క్రీమ్ మినిమం 1 bottle అనేది కంప్లీట్ చేయాలి. గ్లోయింగ్ వచ్చి ట్యాన్ అనేది రిమూవ్ అవడానికి 15 days అయితే పడుతుంది. అదే మీకు స్టిరాయిడ్స్, కెమికల్స్ ఉంటే 2 or 3 daysలోనే రిజల్ట్ తెలిసిపోతుంది. అరోమా అండ్ ఓలివ్ ఫేర్ ఇలాంటి ప్రొఫెషనల్ బ్రాండ్స్ వచ్చేసి మినిమం 20 days అనేది టైం తీసుకుంటుంది. సో గోరీలో వచ్చేసేసి నేను ఇంకొక వీడియో అయితే చేస్తానండి.
ఎందుకు అంటే గోరీ క్రీమ్ ఒక్కసారి వాడినట్టు నెక్స్ట్ టైంకి అయితే ఉండట్లేదు కలర్ అనేది. సో కొంచెం చేంజింగ్స్ కూడా వస్తున్నాయి కాబట్టి ఈ గోరీ క్రీమ్ గురించి వాడే వాళ్ళ కోసం నేను ఇన్ఫర్మేషన్ ఇంకొక వీడియోలో అయితే ఇస్తాను. సో ఇలాంటి డౌట్స్ మీకు కూడా ఉన్నట్లయితే కామెంట్ అనేది చేయండి, డెఫినెట్లీ రిప్లై వస్తుంది. ఈరోజు కొంచెం బిజీగా ఉండబట్టికి నేను గివ్ అవేస్ అనేది యాపిల్ బ్యూటీలో అప్లోడ్ చేయలేదు. ఈవినింగ్ డెఫినెట్లీ అప్లోడ్ చేస్తాను. ఈవినింగ్ 6 o'clockకి రెడీగా ఉండండి. థ్యాంక్స్ ఫర్